హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి 1558 వేకెన్సీస్తో అఫీషియల్గా ఇప్పుడే ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోను లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి సంబంధించిన కంప్లీట్ కాంబో కోర్స్ని 500 రూపీస్కే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్లో ఉంటాయి. సో అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ కూడా మీరు పొందవచ్చు. సో 6 months వ్యాలిడిటీ ఉన్నటువంటి ఈ కంప్లీట్ కోర్స్ని మీరు ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా తీసుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అయితే తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సి సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే జీకేకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ని 50 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఈ కోర్స్ కూడా పొందవచ్చు. సో దీనికి సంబంధించి ఫర్దర్గా కొత్త పీడిఎఫ్స్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్గా ఈ 2 కోర్సెస్ని అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ నాన్ టెక్నికల్ అలాగే హవాల్దార్ సిబిఎస్ఈ అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్కి సంబంధించి అఫీషియల్గా మరొకసారి మనకి 1558 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ రోజు నుంచి అంటే జూన్ 30th నుంచి జూలై 21st వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. జస్ట్ 21 days మాత్రమే టైం ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుందని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మనకి ఎంటీఎస్ అలాగే హవాల్దార్ పోస్టులకి సంబంధించినటువంటి ఈ జాబ్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన గ్రూప్ సి, నాన్ గెస్టెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. ఎవ్రీ ఇయర్ మనకి ఎంటీఎస్, హవాల్దార్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అవుతుంది. మనకి ఈ సంవత్సరం జనవరిలో రిలీజ్ చేశారు. మళ్ళీ మరొక నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. సో ఎంటీఎస్ పోస్టులు వచ్చేసి 1198 పోస్టులు ఉన్నాయి. హవాల్దార్ ఇన్ సిబిఎస్ఈ అండ్ సిబిఎన్కి సంబంధించి 360 పోస్టులు ఉన్నాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 1558 వేకెన్సీస్తో మనకి అఫీషియల్గా తక్కువ వేకెన్సీస్తోనే ఈ సెకండ్ నోటిఫికేషన్ అనేది మనకి ఈసారి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. రీజన్ల వారీగా మీరు సెలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించి అప్లై అయితే చేయొచ్చు. సో మనకి కొన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించినటువంటి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి మీరు ఎలిజిబుల్ కావాలి అంటే 18 నుంచి 25 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. మరికొన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి మీరు ఎలిజిబుల్ కావాలి అంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. మీ ఏజ్ లిమిట్ అనేది ఈ సంవత్సరం 1 August 2023 వరకు కౌంట్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ డేట్ నాటికి మీ యొక్క ఏజ్ అనేది ఈ విధంగా ఉంటుందనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10, 13, 15 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే సో యాజ్ ఐ సెడ్, సో దీనికి సంబంధించి 10th class పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి మీరు అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ మనకి ఇక్కడ ssc.nic.in అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేయాలి అంటే 100 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. ఈ 100 రూపీస్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఇక్కడ మనకి 100 రూపీస్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. వీరందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీలో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ కరెక్షన్కి సంబంధించి 26th July నుంచి 28th July వరకు మనకి టైం అయితే ఇచ్చారు. ఈ 3 daysలో మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవచ్చు. కరెక్షన్ చేసుకోవడానికి ఫస్ట్ టైం అయితే 200, అంతకంటే ఎక్కువ సార్లు మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే 500 రూపీస్ దీనికి సంబంధించినటువంటి ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది.
ఇంకా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రీజన్ల వారీగా మనకి ఎస్ఎస్సి నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా వేకెన్సీస్ అయితే సపరేట్ చేస్తారు. మనకి ఇక్కడ నార్థన్ రీజన్, వెస్టర్న్ రీజన్, ఈస్టర్న్ రీజన్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి. మన రీజన్ వచ్చేసి సౌతర్న్ రీజన్ కింద ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణలో ఈ సౌతర్న్ రీజన్ కింద ఉంటాయి. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చీరాల, గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇంకా తెలంగాణ వారికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఫర్ బోత్ ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి. ఎంటీఎస్ పోస్టులకి ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. హవాల్దార్ పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ అనేది కండక్ట్ చేస్తారు. ఓన్లీ హవాల్దార్ పోస్టులకి మాత్రమే అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి ఈ ఫిజికల్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. సో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్తో పాటు మొత్తంగా మనకి ఇక్కడ 13 రీజనల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం మీరు ఏ విధంగా అయితే తెలుగులో ఎగ్జామినేషన్ రాశారో అదేవిధంగా ఈసారి తెలుగులో మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఆ రీజనల్ లాంగ్వేజెస్ ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలుగుతో పాటు ఉర్దూ అండ్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. హిందీ, ఇంగ్లీష్తో పాటు మీకు తెలుగు లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్ని బట్టి మీకు క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. ఆ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి సెషన్ 1, సెషన్ 2 అని చెప్పేసి 2 సెషన్స్ అయితే ఉంటాయి. సెషన్ 1 వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. సెషన్ 2 వచ్చేసి మ్యాండేటరీగా మీకు మంచి మార్కులు అయితే రావాలి. సో ఇక్కడ మీకు మంచి మార్కులు వస్తేనే సెషన్ 2లో మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. సెషన్ 1లో మీకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా మీరు దీనికి సంబంధించి ఆ మార్క్స్ అయితే కన్సిడర్ చేయరు. అండ్ సెషన్ 1కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో దీనికి సంబంధించి మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ ఈ సెషన్ 1లో పాస్ అయితేనే మీరు సెషన్ 2కి సంబంధించినటువంటి మార్క్స్ ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో సెషన్ 1కి సంబంధించి యాప్టిట్యూడ్, రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. సో 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి 2 టాపిక్స్ నుంచి. టోటల్ 120 మార్క్స్కి మనకి ఈ సెషన్ 1 అయితే ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. 45 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సెషన్ 1తో పాటే మీకు సెషన్ 2 కూడా పెడతారు, సపరేట్గా అయితే ఉండదు. జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 75 చొప్పున ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. సో దీనికి సంబంధించి 45 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో పైన 45, కింద 45 రెండు కలిపి మనకి 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఈ 90 మినిట్స్లో మీరు ఈ క్వశ్చన్స్కి సంబంధించి సెషన్ 1, సెషన్ 2కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి సెషన్ 1కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు అని ఇచ్చారు. సెషన్ 2కి సంబంధించి చూసినట్లయితే 1 మార్కు మీకు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ కనుక పెట్టినట్లయితే 1 మార్కు మీకు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే అలాట్ చేయడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇచ్చారు. కాబట్టి సెషన్ 2లో వచ్చినటువంటి 150 మార్కులకి సంబంధించి మెరిట్ మార్కుల ఆధారంగానే మీకు జాబ్ అనేది ఇస్తారు. సెషన్ 2కి సంబంధించి వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీకు జాబ్ వస్తుంది. కాబట్టి సెషన్ 1 మీరు జస్ట్ పాస్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇంకా ఈ జాబ్స్కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే యాప్టిట్యూడ్ అలాగే రీజనింగ్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఎస్ఎస్సికి ఉండేటువంటి సిలబస్సే ఉంటుంది. సో ఆ సిలబస్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంకా హవాల్దార్ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో మీరు ఎంటీఎస్ అలాగే హవాల్దార్ పోస్టులు రెండింటికి కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఒకే అప్లికేషన్లో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు హవాల్దార్ పోస్టులకు కూడా అప్లై చేసుకున్నట్లయితే ఎంటీఎస్ ఎగ్జామినేషన్కి ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే ఉంటుంది. హవాల్దార్ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి వారికి ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఫిజికల్ టెస్ట్కి వారు అటెండ్ అవ్వాలి. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వాకింగ్ చేయాల్సి ఉంటుంది. 1600 మీటర్స్ 15 మినిట్స్లో వాకింగ్ అయితే చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 20 మినిట్స్లో 1 కిలోమీటర్ వాకింగ్ అయితే చేయాల్సి ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి హవాల్దార్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి వారికి హైట్ మేల్ క్యాండిడేట్స్కి 157.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చేసి 48 కేజీస్ ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే యూఆర్ క్యాండిడేట్స్కి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 25%, ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది ఇచ్చారు. మీరు వచ్చే నెల 21వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.